హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా అద్భుతమైన గుమగుమలాడే చామదుంపల పులుసు చూసేద్దాము. అది కూడా మా అమ్మమ్మ చేస్తుంది. మా అమ్మమ్మ స్టైల్లో ఎట్లా చేసిద్ది ఏంటి అనేది వీడియోలో చూడండి. వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ ఇక్కడ ఎట్లా చేసుకోవాలి, ఏమేమి కావాలో ముందుగా చూసేయండి. ఇక్కడ చామదుంపలను అయితే ముందు కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు, పచ్చిమిర్చిలో ఒక 2 తీసుకోవాలి. తర్వాత కడాయిలోకి ఇట్లాగా ఆయిల్ వేసుకొని తీసుకోవాలి. దానిలోకి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇవి పులుసులు అయితే చాలా బాగా చేసిద్ది అమ్మమ్మ. చామదుంపల పులుసు, బెండకాయ పులుసు, ములక్కాయ పులుసు, చేపల పులుసు, ఇవన్నీ కూడా చాలా బాగా చేసిద్ది అనమాట. నాకు బాగా ఇష్టము అమ్మమ్మ చేసేది ఇలా ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా చాలా ఇష్టం అనమాట. నాకు ఖచ్చితంగా ఉంచిద్ది అనమాట చేసినప్పుడు. అండ్ ఇక్కడ చామదుంపల పులుసు చేస్తుంది కదా, అదే టైంలో నేను ఇంకా వీడియో తీసుకోవడానికి అవకాశం వచ్చిందనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, ఇదైతే అమ్మమ్మ స్టైల్ అనమాట. సో మీకు ఇది కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు, కొంచెం ఫ్రెష్ కరివేపాకు అనమాట. అప్పటికప్పుడు చెట్టు నుంచి తీసుకొచ్చాము. ఇది ఇంట్లో కరివేపాకు చెట్టు ఉందనమాట. ఇంకా ఫ్రెష్గా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ ఏంటంటే చాలా కొంచెము చింతపండు తీసుకున్నాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానపెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ చామదుంపల్ని ఇట్లాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేస్తుంది అనమాట. కొంతమంది కాయల్లా కూడా ఒక చామదుంపని 2 ముక్కలుగా చేసేసి వేసేస్తారు, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని పెట్టుకుంది. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసింది. ఇప్పుడు బాగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. కొంచెం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. టొమాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. ఇదిగోండి, చూసారు కదా టమాటాలు. అట్లా మరి చిన్నకి వస్తే టేస్ట్ బాగోదు. ఇట్లానే కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా అలా కట్ చేసి పెట్టుకోండి, వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం మగ్గడానికి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు త్వరగా మగ్గుతాయి అన్నమాట టమాటాలు కూడా. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయినట్టే టమాటాలు కొంచెం. అండ్ ఇంకా ఎట్లాంటి వంటలు ఏమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి, చేపిస్తాను డెఫినెట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాము. 2 స్పూన్స్ కారం అనమాట. కారం అనేది మనము తినే కారం బట్టి వేసుకోవాలి. మంట ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేలా అయితే తక్కువ వేసుకోండి. అలాగే ఇక్కడ కారం కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చామదుంపల ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ చామదుంపలు దాంట్లో కొంచెం మగ్గుతాయి అన్నమాట. అప్పుడు ఆ కారము, ఉప్పు అనేది ఆ ముక్కలకి పడుతుంది. ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకవేళ నా దగ్గర క్లిప్పింగ్ మిస్ అయి ఉండొచ్చు, ఉప్పు కూడా ఇదిగోండి ఉప్పు వేసింది, అది మిస్ అయింది. సో కళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాము. సాల్ట్ వేసుకోవచ్చు, కానీ కళ్ళుప్పు వేస్తే పులుసుల్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఉప్పు కూడా వేసుకున్నాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చింతపండు పులుసుని అయితే వేసేసుకోవాలి. చింతపండు రసంని వేసేసుకోవాలి.
పులుపు అడ్జస్ట్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పులుసు వేసేసిన తర్వాత చూసారా బాయిల్ అవుతుంది. చింతపండు పులుసుని అయితే మనం అడ్జస్ట్ చేసుకొని మన పులుపుని బట్టి వేసుకోవాలి. ఎక్కువ మరీ పుల్లగా ఉంటే కూడా బాగోదు కదా, మీడియంగా మంచిగా టేస్టీగా చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కువ పులుపు అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి, సరిపోద్ది అని అంటే కనుక మనకి ఇంకా వాటర్ అవసరం లేదు. ఇక్కడైతే ఇక్కడ న్యాచురల్ కర్రీ అనమాట, ఎక్కడ ఎడిటింగ్లు ఏమీ చేయలేదు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంది అట్లా పెట్టేస్తున్నాను. మన ఇదివరకు రోజుల్లో కుండల్లో చేసే కానీ వారి చేతితో కలిపే కానీ అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి కదా. సో ఇక్కడ ఇంకా మా అమ్మమ్మ హ్యాండ్తోనే వాటర్ అట్లా పోస్తుంది. చూసారు కదా, ఇట్లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఒక 5 minutes వదిలేస్తే అదే చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాము ఎట్లా అయిందో. చూసారు కదా, అసలు మాకైతే స్మెల్ సూపర్ వచ్చిందనమాట. ఇక్కడ ఫోన్స్లో మన స్మెల్ వచ్చే ఛాన్స్ లేదు కదా, అట్లా ఉంటే కూడా చక్కగా హ్యాపీగా మన స్మెల్ కూడా చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో పులుసు అయితే. మనము ఈ పులుసు ఉడికేటప్పుడు ఉప్పు అనేది చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు సరిపోతే ఇక్కడ మా అమ్మమ్మ చూస్తుంది అనమాట ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇంకా ఉప్పు అనేది మన చాయిసే కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవటమే. అండ్ పులుసులాగా కావాలనుకుంటే ఇంకా అట్లా ఉంచేసుకొని దించేసుకోవటమే. ఇక్కడ మేమైతే దగ్గర ఒక 10 minutes ఉడికిచ్చాము. పులుసు కూడా మంచిగా అయిపోయిందనమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఏం చేసిందంటే కొత్తిమీరని కడిగి దాన్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర వేసుకుంటే ఇంకా మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది మనకి. ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 minutes అట్లాగా కుక్ అయిపోయిన తర్వాత మనము చామదుంపల పులుసు అయితే తయారైపోయిందనమాట. ఇంకా మనం వేడి అన్నంలో ఈ చామదుంపల పులుసు వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా అందరు చేసుకుంటారు, ఇట్లా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది అనమాట. ఎంతైనా పెద్దవాళ్ళ వంట చాలా బాగుంటుంది కదా. ఇంకోండి చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి ఎంత చిక్కగా కావాలో అలా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చామదుంపల పులుసు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ అమ్మమ్మ కోసం ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.